జిల్లాల పునర్విభజనపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రులు నాదెండ్ల, అనకాని, నిమ్మల, బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు సత్యకుమార్, నారాయణ వర్చువల్ గా హాజరయ్యారు. జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, మార్పులు చేర్పులపై చర్చ జరుగుతుంది. ఈ నెల 10న కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాల పునర్విభజనపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఈ భేటీ అజెండా ఏంటి? దీనికి ఏ మంత్రులు హాజరయ్యారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, జిల్లాల పునర్విభజన అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీలో ప్రధానంగా 7 మంత్రులు ఉన్నారు. అందులో 4 నాదెండ్ల మనోహరు, అనగాని, రామానాయుడు, అనిత వచ్చారు. ఇప్పుడు ఫిజికల్గా వర్చువల్గా ఒక 2 మంత్రులు సత్యకుమార్ ఉన్నారు. అదేవిధంగా నారాయణ కూడా వర్చువల్గా పాల్గొన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి కూడా డైరెక్ట్గా ఈ మీటింగ్లోనే ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు సంబంధించి ఏర్పాటు ప్రతిపాదనలు గత కొన్ని రోజులుగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం చంద్రబాబు ప్రచారం చేసినప్పుడు మార్కాపురం ఒక జిల్లాగా చేస్తానని చెప్పారు. అదేవిధంగా మదనపల్లి జిల్లాలో కూడా జిల్లా కేంద్రంగా చేస్తానని కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓవరాల్గా ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక నియోజకవర్గం ఉండేలాగా ఆ మండలాలన్నీ కూడా అదే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండటం, ఆ నియోజకవర్గానికి ప్రజలకు అందుబాటులో ఉండటం. ఎందుకంటే ఒక నియోజకవర్గం వేరువేరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే కనుక ప్రజలు వెళ్ళడానికి కానీ వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ ఇతర అవసరాలకు కానీ కొంచెం దూరం అవుతుందనే ఉద్దేశంతో ప్రధానంగా మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. గత ప్రభుత్వంలో ఈ జిల్లాల విభజన కానీ లేకపోతే రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలకు అంత సౌకర్యవంతంగా లేదు. దీనివల్ల కొన్ని మార్పులు చేర్పులు అవసరమని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి 7 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే 3 సార్లు సమావేశమైంది. ఒకసారి సీఎంతో కూడా ఈ భేటీ జరిగింది. సీఎం కూడా కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలు ప్రజలకు దగ్గరగా ఉండేలాగా జాగ్రత్తలు, చర్యలు తీసుకోమని చెప్పారు. అందులో భాగంగానే రిపీటెడ్గా మొన్న ఒకసారి కేబినెట్ సమావేశం జరిగింది, సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఇవాళ ఇంకోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారు. ఈ నెల 10వ తారీఖు కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి ఆ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ మార్కాపురం, మదనపల్లి కొత్త జిల్లాలు ఏర్పాటు అవడం, కొన్ని రెవెన్యూ డివిజన్లు మడకసిర ఒకటి, పీలేరు ఒకటి, ఈ రెవెన్యూ డివిజన్లకు సంబంధించి చర్చ కూడా జరుగుతుంది. కొన్ని ఇతర జిల్లాల డిమాండ్లు కూడా ప్రధానంగా ఉన్నాయి. అమరావతి కొత్త జిల్లా చేయాలని ఒకటి ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించి కూడా ఉన్నాయి. ఈ గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం డిసెంబర్ 31లోగా ఈ కార్యక్రమం పూర్తవ్వాలి. ఎందుకంటే జనవరి 1 వచ్చే ఏడాది 2026 నుంచి జనాభా లెక్కలు మొదలవుతే ఆ లోపుగానే ఈ ప్రక్రియ కంప్లీట్ అవ్వాలి. జనాభా లెక్కలు మొదలైతే కనుక జిల్లాల పునర్విభజన కానీ ఇతర అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టడానికి ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం ఎండింగ్ లోపే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే రిపీటెడ్గా కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. కొత్త జిల్లాలు 4 జిల్లాల ప్రతిపాదనలు ప్రధానంగా ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవటం, కొన్ని మండలాల పేర్లు మార్చడం, అవసరమైతే మండలాల పరిధి మార్చడం, కొన్ని గ్రామాల విషయంలో కూడా చర్యలు తీసుకోవడం, వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే 2 కన్నా ఎక్కువ కొత్త జిల్లాలు రావు అనే అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతుంది. వస్తే కనుక మార్కాపురం, మదనపల్లి 2 జిల్లాలే ఏర్పాటు అవుతాయి. మిగిలిన జిల్లాల విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం ఏ రకంగా ఉంటుందో చూడాలి. అదేవిధంగా రెవెన్యూ డివిజన్లు కూడా కొత్తవి ఏర్పాటు చేయాలా లేకపోతే ఉన్న వాటిని సర్దుబాటు చేయాలా అనే దిశగా ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఒక నియోజకవర్గం ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేలాగా మండలాలన్నీ కూడా అదే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటే ప్రజలకు సౌకర్యవంతం. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ప్రజలకి రెవెన్యూ పరమైన ఇబ్బందులు లేకుండా, పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా జిల్లా కేంద్రం దగ్గరగా ట్రాన్స్పోర్ట్కు అనుకూలంగా ఉండేలాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా సీఎం చూసిన తర్వాత కేబినెట్ సమావేశంలో చర్చించి ఓవరాల్గా ఒక నెల టైం కూడా ఇవ్వాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి మార్పులు చేర్పులకు సంబంధించి ఒక నెల టైం కూడా ఇవ్వాలి. డిసెంబర్ నెల పూర్తిగా ఉంటుంది. ఈ నెల ఇంకా 25 రోజులకు పైగా ఉంది కాబట్టి ఈ 50 రోజుల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయటం మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.